మంచిగా ఇది Chinese ప్లేన్ కాదంట, ప్లేన్ బటర్ ఎయిర్ క్రాఫ్ట్ అండి. ఫస్ట్ ఆనియన్స్, నెక్స్ట్ వచ్చేసి ఏంటిది వచ్చేసేసి టమాటా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఏంటిది క్యాప్సికమ్, నెక్స్ట్ వచ్చేసి ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరి పని చేస్తే పక్కనోడి పనులు చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక నేర్చుకుంటున్నాం ఎండు దోశ ఎలా చేయాలో. నేర్చుకోవట్లా మన వాళ్ళు Cheese. చెప్తున్నారు. ఓకే చీజ్ పన్నీర్ ఓకే. అందరి ముందు పరిగిపోయిందిగా. అలా వేడిగా వచ్చినప్పుడు చేతి ఎందుకు అలా ఊపుతారు, గాలి వచ్చిందన్నా? హలో ఎవ్రీవన్, వీడియో పెట్టి చాలా రోజులైంది ఛానల్లో. సో అందుకే ఇవాళ ఎలాగో నేను బయటకి వెళ్తున్నాను, సో వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నా. ఇవాళ ఎక్కడికి వెళ్తున్నామంటే బెంగళూరులో చాలా మంది చూసే ఉంటారు. ఎక్కడంటే అక్కడ 99 వెరైటీస్ ఆఫ్ దోశ పాయింట్స్ ఉంటాయి. బట్ యాక్చువల్గా నాకు ఫేవరెట్ 99 వెరైటీ దోశ పాయింట్ వచ్చేసి కోరమంగళలో ఉంది. ఐబీసీ నాలెడ్జ్ పార్క్ పక్క సందులోనే చర్చ్ ఉంటుంది. చర్చ్కి దగ్గర ఒక బండి మీద ఉంటుంది అనమాట. అక్కడైతే నెక్స్ట్ లెవెల్ దోశ దొరుకుతుంది. ఇప్పుడు దాకా 99 వెరైటీ దోశ నేను చాలా చోట్ల ట్రై చేశాను, కానీ అక్కడ దొరికినంత బెస్ట్ గా ఎక్కడ దొరకలేదు. సో ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ తిందాం అనుకుంటున్నా కొన్ని వెరైటీస్, అండ్ అలాగే మీకు కూడా చూపిద్దామని అనుకుంటున్నాను. వీడియోని ఎండ్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే బెంగళూరులో ఎవరైనా సరే దోశలో వెరైటీస్ తినాలనుకుంటుంటే ఈ ప్లేస్ కి విజిట్ చేయండి, మర్చిపోవద్దు. నాతో పాటు దోశ తినడానికి ఈ మహాన్ బావుడు కూడా వస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాం కుందు? 99 వెరైటీ దోశ. అందులో నీకు ఏ ఫేవరెట్? షేజ్వాన్ మసాలా దోశ. ఎంతసేపు షేజ్వాన్, ఏది చేసినా ఏది తిన్నా షేజ్వాన్ ఉండాలి. అక్కడ చాలా దోశలు ఉంటాయి, 99 దోశలు ఉంటాయి అనమాట, వెరైటీ దోశలు. ఓన్లీ అంటే చైనీస్ ఉంటుంది, మష్రూమ్ ఉంటుంది, పన్నీర్ చాలా ఉంటాయి. అన్ని చూపించేస్తాం, ఇక్కడ ఎందుకు చెప్పడం వచ్చేసి అన్ని చూపిస్తా అంటే నేను ఇప్పుడు ఆర్డర్ చేసి అన్ని తినలేను, ముందే చెప్తున్నా. కరెక్టే, ఒక అట్లీస్ట్ ఒక 4-5 ఐటమ్స్ అని చెప్తాం కదా. తినలేను కాకపోతే తిన్నాం రెండు, బట్ అన్ని ట్రై చేస్తా నేను. అదే తినలేను బట్ అన్ని ట్రై చేస్తాను. సో 5 ఐటమ్స్ అయితే ఆర్డర్ చెప్తాం, ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి అందులో, అవి జస్ట్ నేమ్స్ చూపిస్తాం. ఇలాగే వస్తావా? ఇలాగే వస్తాం. నేను చూడు ఎంత చక్కగా డ్రెస్ చేసుకున్నా, నువ్వు చూడు ట్రాక్ చేసుకుని వస్తున్నావు. షర్ట్ కనపడుద్ది కదా, చాలు. ఓకే పదండి. A few moments later. గైస్ లొకేషన్ కి అయితే వచ్చేసాం, కానీ దోశ మాస్టర్ మారిపోయాడు కాబట్టి చెప్పు ఇప్పుడు దోశ ఎలా ఉంటుందో అయితే మరి తెలీదు. ఇన్ఫ్లేషన్ అంత గ్యారంటీ అయితే ఇవ్వలేను, బట్ ట్రై అయితే చేద్దాము. మెన్యూలో ఏమేమి ఉన్నాయో చూద్దాము, చూసి అదే టేస్ట్ ఉందో మారిపోయిందో కూడా చెక్ చేద్దాం. చూడండి ఆ మెనూ కూడా మొత్తం మారిపోయిందిరా. మెనూ మారిపోయిందా? ఏది చూపు. ఇదే కదా చిల్లీ ప్లేన్, చీజ్ చిల్లీ లేక వేరే వేరే ఉండేవి అసలు. ఎక్స్ట్రా చీజ్ 20 రూపీస్, పార్సిల్ 5 రూపీస్. మెనూ కూడా మారిపోయింది. సరే చూద్దాం, టేస్ట్ అదే ఉండొచ్చాము కదా, జస్ట్ మార్చుంటారు. 5 minutes later. సార్ ప్రస్తుతానికి ఈ 2 చెప్పేద్దాం, చీజ్ చైనీస్ ఒకటి, చిల్లీ స్వీట్ కార్న్. సరే. సో ఇది గైస్ పాలక్ లో ఇన్ని రకాలు ఉన్నాయి. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, శ్రీ బాలాజీ 99 వెరైటీ దోశ. బాగా వినిపించే పేరు అవుతుంది. ఇది ప్లేన్ కాదంట, ప్లేన్ బటర్ ఎయిర్ క్రాఫ్ట్ అండి. మందే అనుకుంటా రెడీ అవుతుంది. ఇప్పుడు మేము 2 దోశలు చెప్పాం కదా, మా దోశ రెడీ చేస్తున్నారు. చూద్దాం ఇప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారు. చైనీస్ చీజ్ చైనీస్. ఫస్ట్ ఆనియన్స్, నెక్స్ట్ వచ్చేసి టమాటా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఏంటిది క్యాప్సికమ్, నెక్స్ట్ వచ్చేసి ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరి పని చేస్తే పక్కనోడి పనులు చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక అంతే. క్యాప్సికమ్ నీ దాంట్లో టొమాటో వేయలేదు. అదేదో చట్నీ, నెక్స్ట్ వచ్చేసి అదేంటిది బిబి కదా, కొత్త ఆడిపోతుంది. నేను అనలేను కదా అందుకని. క్యాబేజ్, నెక్స్ట్ వచ్చేసి ఏదో సాస్ వేసారు, షేజ్వాన్ అనుకుంటా. ఏం చేస్తున్నావు ఇప్పుడు చూడండి,
నెక్స్ట్ వచ్చేసి చీజా బట్టర్. బటర్ ఇది. ఓకే బటర్. మనం అంటే కిచెన్ లోకి వెళ్ళాం కదా, మనకేం తెలియదు. పెళ్ళం చేస్తే తినడమే కదా, అప్పుడప్పుడు పెళ్ళం పెట్టాలి. ఇప్పుడు ఏంటి తీసి ఇప్పుడు కారం అదేదో మసాలా. నేర్చుకుంటున్నాం దోశ ఎలా చేయాలో. నేర్చుకోవట్లా మన వాళ్ళు చెప్తున్నారు. ఓకే చీజ్ పన్నీర్. ఓకే అందరి ముందు పరిగిపోయిందిగా. అలా నలిపుతున్నారు దాన్ని, చిదుపుతున్నారా ఏదో ముదుగుతున్నారు. నలుపుతున్నారంట. చేస్తున్నారు, క్రష్ చేస్తున్నారు. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. అయినా మనం దోశ ఒకసారి ఎక్కడో ట్రై చేసాం, అంత నచ్చలే. ఇక్కడే బాగుంది. 99 వెరైటీ దోశ చాలా చోట్ల తిన్నాం. ఉన్నాయి చాలా చోట్ల. అక్కడ రీసెంట్ కూడా ఒకసారి ట్రై చేసాం. అది ఎక్కడ బాగాలేదు, ఇక్కడ బాగుందని వచ్చాం. కాబట్టి ఇక్కడ వంట మనిషి మారిపోయాడు. బయట మనిషి కాదు, సారీ దోశ మాస్టర్. ఓకే ఓకే 5 minutes later. కాదు. అరే ఎడిటర్ నా పొట్ట తీసారా గ్రాఫిక్స్ లో. అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న, అది మీరు ఇచ్చిన బడ్జెట్ లో కుదరదు అదంతా. ఎలా ఉంది? బాగుందా? ప్రీవియస్ టేస్ట్ లాగే ఉందా? అయితే దోశ మాస్టర్ మనం అసలు చాలా దూరం వచ్చాం ఈ ఒక్క దోశ. దోశ మాస్టర్ మారినా దోశ మారలేదు. ఏది రైమింగ్ సార్? ఎలా ఉంది? ఇది ఓకే బాగుంది. నీదేంటిది ఇంతకి? ఇది చిల్లీ స్వీట్ కార్న్. చిల్లీ స్వీట్ కార్న్ షేజ్వాన్ వేసారు. షేజ్వాన్ వేసారు. ఓ చూడటానికి బాగుంది కదా, కానీ తినడానికి కూడా బాగుంది. గ్రీన్ చట్నీ నచ్చింది నాకు. గ్రీన్ చట్నీ బాగుంది. కాకపోతే ఏంటంటే చట్నీ కొంచెం క్వాలిటీ ఉంటే బాగుండేదేమో. నువ్వు కట్టే 80 రూపాయలకి నీ క్వాలిటీ చట్నీ కూడా ఇస్తారా అనొచ్చు. కానీ ఆశకు అద్దులేదు కదా. నీళ్లుగా ఉంది కానీ కస్టమర్స్, ఇంతమంది కస్టమర్స్ నాడు మెయింటైన్ చేయాలంటే ఇలాగే ఉండాలి. అదే కదా, లేదంటే 1 hour లో 2 hours లో చట్నీ మొత్తం ఖాళీ అయిపోతుంది. యాక్చువల్లీ ఇక్కడ కొన్ని దోశలు తినడానికి చట్నీ కూడా అవసరం లేదు. అవును, దోశకే టేస్ట్ వచ్చేస్తుంది. తినేసేయచ్చు. ఇదేం దోశ? చిల్లీ స్వీట్ కార్న్. చిల్లీ స్వీట్ కార్న్ షేజ్వాన్ దోశ ట్రై చేస్తున్నా. స్వీట్ కార్న్ రావట్లేదురా. స్వీట్ కార్న్ రావట్లేదు. అవును, ఫ్లాట్స్ లో తినాలి. ఎలా ఉంది? బాగుంది. బాగుంది. ఇది వేరే 99 వెరైటీ దోశ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ వీళ్ళ దగ్గర మసాలా వేరేలా ఉంటుంది అనుకుంటా. అవును కదా, అందుకే వీళ్ళ దగ్గర అంత బాగుంది. బాగుంది చాలా. దోశ చూడండి గైస్, గొడవలు ఆడిపోతుంది. చీజ్ పాలక్ అయిపోయింది. పాలక్ బాగుంటుందంట. ఏమో ట్రై చేస్తున్నా ఫస్ట్ టైం. చెయ్యదు. ఇంకోటి ఏమో వస్తుంది పిజ్జా మీద. థ్యాంక్ యూ. ఇది సపోర్ట్ లేని పిజ్జా, జారిపోతుంది. సపోర్టా? ఓకే ఓకే. ఆ పిజ్జా ఇలా బ్రెడ్ గట్టిగా ఉంటుంది కదా, ఇది ఇది అందుకే ఇది పిజ్జా దోశ అన్నది. జారిపోతుంది. ఎలా తినాలి మరి? పైన ఫ్లేక్స్ కూడా వేసారు కదా. పిజ్జాని ఇలా తిన్నాం ఎప్పుడన్నా చూసారా? ఇలా పిసుకొని మెత్తగా ఉండచుకొని. పిజ్జా బ్రెడ్ కాదు, అందుకే దోశ అన్నా. పిజ్జా దోశ అన్నా. అలా వేడిగా వచ్చినప్పుడు చేతి ఎందుకు అలా ఊపుతారు? గాలి వచ్చిందన్నా. ఓకే ఓకే అంటే అంటే వెళ్ళిపోయిన లోపలికి. అది టేస్ట్ టేస్ట్ బాగుందా? సో ఇది వచ్చేసి పాలక్, చీజ్ పాలక్. ఇది కొంచెం చల్లగా ఇందులో అందులో పాలక్ ఉంది. ఇది కూడా పొగ వస్తుంది కానీ గ్రీన్ చట్నీ నాకు నచ్చింది.
కానీ చట్నీ కొంచెం నీళ్ళగా ఉంది కానీ నువ్వు హోటల్ పెట్టినప్పుడు నీకు తెలుస్తుంది. వాటర్ పెట్టినప్పుడు హాట్లో ఏదో తేడాగా ఉందేంటి. ఓకే 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 అంతే. మీతో ఉన్నంత మరి ఆబ్వియస్లీ పాలకంటే ఎలా ఉంటుంది, పాలకూర అందుకే అలా నేను ఎక్కువ పాలకూరలాగే ఉంది. తిన్నాను అది. పాలకూర లాగే ఉంది. ఇప్పుడు పాలకూరలో ఉన్న చీజ్ పార్ట్ తీసుకుంటున్నా. ఇదేదో గ్రీన్ చట్నీ, పుదీనా చట్నీలో ముంచాను. ఓకే 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 అని మిగతా బాగున్నాయి. నాకు అంటే స్పైసీ తినే వాళ్ళకి ఇది చప్పగా అనిపించింది. చాప్గా ఉంటుందా జూమ్ కరో. తీసుకునే విధానంలో తీసుకోవాలరా పిజ్జా. అదేలే, నువ్వు కొంచెం చల్లారింది. నేను తినేటప్పుడు మరీ వేడిగా ఉంది. ఏ రావట్లేదా? వచ్చింది ఇదిగో మడత పెట్టాను కిల్లీ లాగా. ఎలాగా? కిల్లీ మడత పెట్టాను మడతట్టే. దాని పిజ్జా లాగే తినాలని ఏం లేదు కుందు. ఇదిగో చూడు పాలకూర పప్పు. తిను అందులో పాలకూర ఏదండి? ఇదిగోండి కొంచెమే ఉంది, ఇంకొంచెం పెట్టుకో. మంచు నాకు ఆకుకూర నచ్చదు. ఆకుకూర అంటే నచ్చదు. సరే తిను. అందులో ముంచి ఇందులో ముంచి అందులో ముంచి ఇందులో ముంచి తింటున్నాను. వద్దా? ఏ బాగా నాకు ఆకుకూర నచ్చదు. సర్లే. ఇదేమో ఏ వా हाँ, मुझे यहाँ पे काम कुछ भी नहीं है, बट वीडियो बनाने के लिए आई क्योंकि मैंने और जगह भी ट्राई किया बट मुझे अच्छा नहीं लगा, यहीं पे अच्छा लगा. उसके लिए आया। नहीं मिल रहा, नहीं इतना टेस्टी नहीं मिल रहा है. पता नहीं आप मसाला कुछ और डालते होंगे. वैसा कुछ नहीं है. मामूली सब आज का मिस्टेक। अच्छा वीडियो बना के सब ये करता है तो अपन हम मसाला यूट्यूब में डालते हैं ना, रखते हैं. नहीं वो मसाला डालते हैं ना उसमें अंदाज से क्वांटिटी. क्वांटिटी कौन सा डोसे में कौन सा कितना डालने का क्या क्या डालने का उतना डाल के देगा ना. वो आपका इधर आता है लड़के लोग, वो लोग भी ऐसे ही. हाँ. अगर मैं एक दिन भी नहीं आएगा ना तो दूसरे दिन आए क्या अरे यार मेरे को कुछ मिला नहीं, ಗಲಾಟೆ ಮಾಡ್ತಾರೆ. ಗಲಾಟೆ ಮಾಡ್ತಾರೆ. ಏ ಕನ್ನಡ ಆದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ ಗುರ್ತಾಯ್ತು. ಅರ್ಥ ಆಯ್ತು, ಮಾತಾಡಕ್ಕೆ ಬರಲ್ಲ. ಸ್ವಲ್ಪ ಮಿಸ್ಟೇಕ್ ಆಯ್ತು. ಆದ್ರೂ ಶಾರ್ಟ್ ಕಟ್ ಅಲ್ಲಿ ನಾನು ಹೇಳಿದೆ ಹಿಂಗ ಅಂತಾರೆ ಅಂತ, ನೀವು ಶಾರ್ಟ್ ಕಟ್ ಅಲ್ಲಿ ಪೂರ ಕನ್ನಡನೇ ಹೇಳ್ಬಿಟ್ಟು ಗಲಾಟೆ ಮಾಡ್ತಾರೆ ಅಂತ. वीडियो ಮಾಡಿ यूट्यूब ಹಾಕದ हाँ यूट्यूब ಹಾಕಿರ್ತೀನಿ. तेलुगु में वीडियो करती हूँ मैं. कन्नड़ वॉइस में ये डोसा करके वॉइस कर रहा था ना, तभी मेरे को मालूम पड़ गया ये लोग. माइक भी है. वो देखा मैं. माइक भी है. हाँ मैं वो देखा. नहीं तो ना ये जगह बहुत बिजी रहता है ना, तो कॉलेज के पीपल ये सब आएंगे, फिर नॉइज ज्यादा आ जाएगा तो जो हम बोल रहे हैं वो सुनाई नहीं देगा, इसलिए माइक जरूरी. जरूरी रहता है. हाँ. 5 minutes later. చెప్పు ఇప్పుడు ఏం జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే నేను కొంచెం కన్నడలో మాట్లాడేసరికి వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. అంటే సొంత వాళ్ళగా ఫీల్ అయ్యారు. ఫీల్ అయ్యి నీ జుట్టు అడ్డం వస్తున్నా. ఓకే సరే చెప్పు. సొంత వాళ్ళగా ఫీల్ అయ్యి మీరు నాకు ఒక సిస్టర్ లాగా, అంటే చాలా మంది వస్తారు మా దగ్గర కానీ ఎవరు కన్నడ మాట్లాడడానికి కూడా ట్రై చేయరు కనీసం. మీరు పర్లే ఈ మాత్రం అన్నా మాట్లాడుతున్నారు, అది వినంగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనేసి చెప్తున్నారు అనమాట. నాకు వాళ్ళ ఇంటెన్షన్ అర్థమైంది. అంటే వాళ్ళు ఎవరికైనా అంతే, అంటే వాళ్ళనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్ర నుంచి అనుకో, మన హైదరాబాద్ తీసుకో, మన హైదరాబాద్ వచ్చి వేరే ఎవరైనా వచ్చి మన దగ్గర రుబాబ్ చూపించినట్టు కానీ లేకపోతే కొంచెం హార్ష్గా మాట్లాడితే
ఆబ్వియస్లీ మనకు ఒక ఫీలింగ్ ఉంటది కదా, వీడెవడో బయట నుంచి బయట నుంచి వచ్చి వచ్చి, అవును మా దగ్గర ఇది చేశారని. అవును. వాళ్ళ ఇంటెన్షన్ లో అయితే తప్పలేదు, కానీ వాళ్ళ హ్యాపీనెస్ చూడాలి. అసలు కొంచెం కన్నడ మాట్లాడడానికి ట్రై చేసేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. ఓన్ చేసుకున్నారు యాక్చువల్ గా సిస్టర్, మీరు నాకు సిస్టర్ లాగా, సిస్టర్ లాగా మీరు ఎప్పుడు వచ్చినా రండి ఇక్కడికి, వస్తూ ఉండండి, అది ఇది అని చెప్పి మాట్లాడారు. అండ్ నేను చెప్పాను ఎవరు ఈయన అని అడిగితే తిను హస్బెండ్ మంచి సపోర్టివ్ అంటే, ఈయనకి చాలా సారీ సారీ చెప్పు. ఈయనకి చాలా థ్యాంక్స్ అది ఇది అని చెప్తున్నారు. అంటే ఎంత సపోర్ట్ చేస్తున్నారు, బాగా చూసుకోండి, బాగా మంచిగా తీసుకెళ్ళండి సేఫ్ గా, అది ఇది అని చెప్తున్నారు. నేను అడిగాను కూడా, ఇది వరకు ఇంకొక ఆయన ఉండేవాళ్ళు కదా, ఆయన ఏమయ్యారని అడిగాను. అడిగితే ఆయన ఊరు వెళ్ళారంట, ఆయన ఊరు వెళ్ళిపోయారు అని చెప్పారు. సో ప్రస్తుతానికి ఈయనే మేనేజ్ చేసుకుంటున్నారంట. దోశ మాత్రం చాలా బాగా చేశారు. ఇవాళ చాక్లెట్ దోశ మాత్రం మిస్ అయిపోయారు, చాక్లెట్ దోశ లేదంట. అంతే గాయ్స్, ఇప్పుడు నేను వెళ్ళి చిల్లీ సోడా తాగుతాను. చిల్లీ సోడా ఎవరైనా తాగుంటే మీరు కామెంట్ లో పెట్టండి ఎలా అనిపించిందో ఏంటంటే. ఇంట్లో కూడా చేసుకోవచ్చు, కానీ నాకు అక్కడ చేసింది చాలా ఇష్టం. మేము ఇప్పుడు వెళ్ళి చిల్లీ సోడా లాస్ట్ ఫైనల్ టచ్ చిల్లీ సోడాతో టచ్ చేస్తాం అనమాట. ఇంకా వీడియో అవ్వలేదు, వీడియో అయిపోయింది కదా, అవ్వలేదు. చిల్లీ సోడా కదా, చిల్లీ సోడా సరే ఓకే. చిల్లీ సోడా చూపించేసి ఇంకా కథం, గుడ్ బై, టాటా. ఓకే ఓకే. ఎలా ఉంది? సో అది గైస్ ఇవాళ వీడియో అయితే. ఇప్పుడే ఇంటికి వచ్చి కొంచెం డ్రెస్ చేంజ్ అది చేసుకున్నా, ఫ్రెష్ అవ్వాలి, ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. సో ఏంటంటే చూసారు కదా, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ మీరు ఎలా అయినా కొంచెం 1000 రీచ్ అయ్యేలాగా చూడండి. 1000 రీచ్ అయితే నాకు చాలా హ్యాపీ ఉంటుంది. ఏమో తర్వాత ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చినా అది తెలియదు, కానీ ఫస్ట్ 1000 మాత్రం చాలా స్పెషల్గా అనిపిస్తుంది కదా. సో అందుకని కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ అలాగే ఇంకెక్కడన్నా ఏమన్నా ఉంటే ట్రై చేయాలని మీరు అనుకుంటే, అంటే నేను ట్రై చేయాలని మీరు అనుకుంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్పటి వరకు బాయ్.